బ్రతిమలాడుతున్నాడు. ఎన్నిసార్లు గుర్తు చేశాడో, మీ వల్లనే నాకిది జరిగింది. ఇదిగో ఇజ్రాయేలీయుల వల్లనే నాకిది జరిగిందయ్యా అని అంటే ఆయన ఒప్పుకోడంతే. ఒప్పుకోడంతే. నా మహిమను వేరొకటి తీసుకుంటే నువ్వు తీసుకున్నా ఒప్పుకోను మోషే. ఈ మాట అంటా ఉన్నాడు దేవుడు. ఇది తెలియక అంటే అలా జరిగింది. ఇక ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎందుకు దేవుడింటాడు? ప్రార్థన ఎందుకు దేవుడింటాడు? అందుకే అంటా ఉన్నాడు. చాలా క్లియర్‌గా అంటా ఉన్నాడు. చాలు మోషే. ఇక ఈ విషయం గురించి మాత్రం నువ్వు నాతో మాట్లాడొద్దు. ఈ విషయం గురించి మాత్రం నువ్వు నాతో మాట్లాడొద్దు. ఇంక అడిగావంటే బాగోదు అని వార్నింగ్ ఇచ్చేస్తా ఉన్నాడు. వార్నింగ్ ఇచ్చేస్తా ఉన్నాడు. ఎంత వార్నింగ్ ఇచ్చినా ప్రేమ కలిగినటువంటి దేవుడు కాబట్టి ఒక్క పర్మిషన్ మాత్రం ఇచ్చాడు మోషే గారికి. 27వ వచనంలో నీవు ఈ యొర్దానును దాటకూడదు గాని నీవు పిస్గా కొండకెక్కి కన్నులెత్తి పడమటి వైపును, ఉత్తర వైపును, దక్షిణ వైపును, తూర్పు వైపును తేరి చూడుము. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతన్ని ధైర్యపరిచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి చూడబోవు దేశమును వారు స్వాధీనపరచుకోవడం. అంటే ఆ కొండ ఎక్కి మాత్రం చూడు ఇంక అంతే చాలు. అడుగు మాత్రం పెట్టడానికి నేను ఒప్పుకోను అంతే. కొండ ఎక్కి చూడు ఇంకంతే. చూసాడంతే. చూసాడు. చూసిన తర్వాత అక్కడే ఆయన మరణించాడు. దేవుడు ఆయన మహిమను దొంగలిస్తే అది ఎంత గొప్ప సేవకులైనా సరే ఒప్పుకోడు. ఆ ప్రార్థనలను వారు చేస్తున్నటువంటి ఆ ప్రార్థనను వినడు. వినటానికి ఇష్టపడడు గాక ఇష్టపడడు. ఇంకొక అతను ఎంతగా అంటే ఒక అతని కొరకు ప్రార్థిస్తా ఉన్నాడు. అంటే మనం చాలా గొప్ప ప్రార్థనలు విన్నాం. చాలా గొప్ప ప్రార్థనలు విన్నాం. ఎటువంటి ప్రార్థనలంటే కుంటి వాళ్ళని సైతం జస్ట్ ఊరికే బతిమిలాడి, ఇదిగో నా సేవకుడు అక్కడ పడి ఉన్నాడు వాడిని లేపు అంటే, నా కుమారుడు అక్కడ పడి ఉన్నాడు చావు బతుకులో ఉన్నారు లేపు అంటే, వారిని అందరినీ బతికించినటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అంత గొప్ప ప్రార్థనలు మనం విన్నాం. హన్నా వచ్చి ప్రార్థన చేస్తే ఆమె గర్భం ధరించుకుంటుంది. ఆ ప్రార్థనను విన్నాం. చెరసాలలో ఉండి ప్రార్థించినప్పుడు, సంఘం ప్రార్థించినప్పుడు, సింహాల బోన్లో ఉండి ప్రార్థించినప్పుడు సహాయాన్ని పొందుకున్నటువంటి మనుషులను మనం చూస్తాం. అంటే అక్కడ ఎటువంటి అరమరిక లేని ప్రార్థనలు అవి ఖచ్చితంగా దేవుడు వింటాడు. కానీ అరమరికలన్నీ పెట్టుకొని ఒక ముసుగు వేసుకొని, అంటే పాపానికి నీకు మధ్యన ఒక ముసుగు వేసుకొని ఆ ముసుగు అవతల పాపం ఉంటుంది. అయితే ముసుగు పెట్టుకొని ఆ ముసుగులోనే ప్రార్థన చేస్తే దేవుడికి అడ్డం ఏదైనా ఉంటుందా? ఇదిగో ఈ కొద్దిసేపటికి మాత్రం ప్రార్థిస్తున్నా అంటే దేవుడు వింటాడా? వినడు. అదే జరుగుతా ఉంది. ప్రార్థించి సహాయం పొందుకోలేనటువంటి పరిస్థితులలో ఇదిగో ఇలాంటివే జరుగుతా ఉన్నాయి. ఒక అతను ప్రార్థించాడు. ఎంతగా ప్రార్థించాడంటే ఒక వ్యక్తి కోసము ఆయన బ్రతికున్నంత వరకు ప్రార్థించాడు సహాయం పొందుకోవాలని. అయినా కూడా సహాయం పొందుకోలేదు. చూడండి మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 35వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 35వ వచనం చూడండి. 35వ వచనం. మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించెను. 15:35. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు గాని పౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను. మరియు తాను పౌలును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. ఆమేన్.
ఒక ఒక ఆయన కోసం అంటే సౌలు గారి కోసము సమూయేలు గారు, ఎందుకంటే సమూయేలు గారే ఆయన్ను ఆ, అభిషేకం చేస్తుంది. అభిషేకం చేస్తుంది. మొట్టమొదటి రాజు అన్నమాట ఇజ్రాయేలీలకు. మొట్టమొదటి రాజు ఇజ్రాయేలీలకు. మొట్టమొదటి రాజు పాపం చేసి, పాపంలో పడిపోయి అంటే తప్పు చేసి, దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకొని పాపంలో పడిపోయిన తర్వాత దేవుడు ఆయనను రాజుగా తీసేస్తానని చెప్పిన తర్వాత సమూయేలు గారు ఎంతగా ఏడుస్తున్నారంటే ఉంటుంది చూడండి. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను. అంటే ఆయన ఎన్ని రోజులు బ్రతికున్నాడో సౌలు అన్ని రోజులు ఇతను అతన్ని కలవడానికి వెళ్ళలేదు, కానీ బహు దుఃఖాక్రాంతుడై ఏడుస్తూనే ఉన్నాడు. ఏడుస్తూనే ఉన్నాడు. దేవుడు ఆ ప్రార్థన చూశాడు. నేను నిన్ను బట్టి నువ్వు నీతిగా ఉన్నావు కాబట్టి నువ్వు ప్రార్థించేటటువంటి వ్యక్తిని, అతడు పాపంలో ఉన్నా సరే నేను అతన్ని రక్షిస్తాను అని చెప్పి అనుకోవద్దు సమూయేలు, అనుకోవద్దు. ఇదిగో తల్లి తండ్రి చాలా పరిశుద్ధంగా జీవిస్తున్నారు కాబట్టి మీ పిల్లల్ని నేను రక్షిస్తాను అని చెప్పి మీరు అనుకోవద్దు. నీ కుమారుని కూడా నేర్పండి నాయన. నీ కుమారుడు ఆ పాపంలో నుంచి బయటకు వచ్చి రావడానికి నేర్పండి ఫస్ట్. అప్పుడు వాడు కూడా అడగడం మొదలు పెడతాడు. నేటి సమాజం కూడా అలానే ఉంది. చాలా మంది తల్లిదండ్రులు మందిర ఆవరణంలో కనబడితే పిల్లలు మాత్రం బయట కనిపిస్తా ఉన్నారు కనబడని చోట్ల, లేదా పిల్లలు కనిపిస్తే తల్లిదండ్రులు బయట కనిపిస్తారు కనబడని చోట్ల. దేవుడు అదే చెప్తా ఉన్నాడు. ఇది ఇక్కడుండి అక్కడ అనారోగ్యం ఉంటే ప్రార్థించు కుమారునికి, నాయన అనారోగ్యంతో ఉన్నాడు అని చెప్పేసి. కానీ అతడు పాపంలో మునిగి ఉన్నప్పుడు అతను ఉన్నత స్థానంలో ఉంచు అంటే ఆ పాపం నుంచి ఫస్ట్ బయటకు వస్తే కదా, అప్పుడు దేవుడు ఆయన మహిమను బిడ్డల మీద కుమ్మరించేది. అదే చెప్తా ఉన్నాడు. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను. ఆ తర్వాత 16వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు చూడు, దేవుడు సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇజ్రాయేల్ రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంత కాలం దుఃఖింతువు, నీ కొమ్మును తైలంతో నింపుము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నేను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకరిని అంటే దావీదు నేను రాజుగా నియమిస్తున్నాను, వెళ్ళి ఇంకా అని చెప్పేసి సమూయేలుతో దేవుడు ప్రార్థన విన్నాడు. అయితే ఇంకొకరిని ఎన్నుకున్నాడు. ఎందుకని ఇంకా ఏడుస్తావు? నీ ఏడుపు నేను చూడలేకపోతున్నాను సమూయేలు. ఈయన ప్రార్థించింది వేరు, దేవుడు నెరవేర్చింది వేరు. కొన్నిసార్లు మన ప్రార్థనలు దేవుడు దాటిపోయిన సందర్భాలే ఇవి. మన కన్నీటి ప్రార్థనలు దేవుడు దాటిపోడు అనుకుంటాం కదా. పాపం ఉంటే మాత్రం ఖచ్చితంగా దాటిపోతాడు. పాపం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే అంటి పెట్టుకొని నీ ప్రార్థనలన్నీ వినటానికి దేవుడు ఇష్టపడతాడు. ఇంకొక సందర్భంలో మాత్రం దేవుడు కొన్ని అలవాటు చేసుకోవాలి మీరు అని చెప్పే ఉద్దేశంతో ఒక ప్రార్థన దాటిపోయాడు. అలవాటు చేసుకోవాలి మీరు అని చెప్పేసి 2 కొరింథీ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ఇంకా చాలా ప్రార్థనలు ఉన్నాయి, కొన్ని మాత్రమే తీసుకున్నాను. 2 కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనం. ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షతను అగుపరచబడుచున్నది. ఏలయనగా ఒకనికి 2 కొరింథీ 12:7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగొట్టుటకు
సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఆమేన్. నెక్స్ట్ వర్స్, అది నా యొద్ద నుండి అది తొలగిపోవాలని నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. ఆమేన్. దేవుడికి నా ఎడ్ల కలిగినటువంటి ప్రత్యక్షత వలన ఇదిగో ఆ ప్రత్యక్షతలు నాలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను అతిశయించకుండా ఉన్నట్లు నాలో ఒక బలహీనత, ఒక ముళ్ళు ఉంచబడింది. అయితే ఆ బలహీనత కూడా తీసేయమని చెప్పేసి దేవుణ్ణి ముమ్మారు వేడుకున్నాను, కానీ దేవుడు ఆ బలహీనత, ఆ ప్రార్థనను దాటిపోయాడు. కొన్ని బలహీనతలు అంటే అనారోగ్యమే ఇక్కడ ఆయన బలహీనత, అంటే పౌలు గారికి ఉన్నటువంటి బలహీనత. ఆ అనారోగ్యాన్ని దాటిపోవాలని చెప్పేసి, అయితే దేవుని యొక్క ప్రత్యక్షతలు చాలా ఉన్నాయి పౌలు గారిలో. వాటిని బట్టి అతిశయించకుండా నిమిత్తమే ఒక ముళ్ళు ఆయనకు ఉంచబడి ఉంది. ఆ ముళ్ళు తీసేయడానికే ఎన్నో మార్లు ముమ్మారు ప్రార్థించాడు. పౌలు గారు ప్రార్థించి సహాయం పొందుకొనలేదు అంటే నాకు తెలిసి ఇదే ఈ బలహీనత ఎందుకు పెట్టాడంటే, ఇంకా ఎక్కువగా అతిశయించి దేవుని కాకుండా నిన్ను మహింపరచుకుంటావేమో, జాగ్రత్త అని చెప్పేసి అలానే పెట్టేశాడు. ముమ్మారు అడిగితే దేవుడు సమాధానం ఇస్తా ఉన్నాడు కదా. 9వ వచనంలో, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను. నా కృప చాలులే, నీకేం అవసరం లేదు అని చెప్పంటే ఈయన ఎంత పాజిటివ్గా తీసుకున్నాడు తెలుసా. 10వ వచనంలో, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను. ఇది కావాలి. దేవుడు కొన్నిసార్లు మన ప్రార్థనలను, ఎంత బలవంతును అయినా సరే, కొన్నిసార్లు మన ప్రార్థనలను దాటిపోయినప్పుడు ఎందుకు దాటిపోయాడో తెలిసి సంతోషించాలి. దావీదు గారు ఆయన ప్రార్థనను 7 రోజులు ఉపవాసం ఉండి దాటిపోయిన తర్వాత కూడా ఆయన ప్రార్థనను దేవుడు దాటిపోయాడని తెలిసిన తర్వాత దేవుని యందు ఇక సంతోషంగానే జీవించాడు. ఆ విషయమే ఇంకెప్పుడు బాధపడలేదు. సమూయేలు గారు సౌలు గారి నిమిత్తమై ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ ప్రార్థన దాటిపోయి ఇంకొకటి నెరవేర్చాడని తెలిసిన తర్వాత సమూయేలు గారు సంతోషంగానే ఉన్నాడు దావీదును బట్టి. పౌలు గారు ఆయన ప్రార్థనను, ఆయన బలహీనతను దాటుకొని దేవుడు వెళ్ళిపోయాడు. ఇదిగో ఆ బలహీనతను తీర్చను అని చెప్పేశాడు. నా కృప చాలే అని చెప్పేశాడు. ఆ ప్రార్థన కూడా ఆ సన్నివేశాన్ని కూడా పౌలు గారు ఆనందంగా స్వీకరించారు. మోషే గారు వాగ్దాన భూమిలో అడుగు పెట్టవు అని చెప్పేశాడు. ఆ ప్రార్థన బతిమలాడుకున్నాడు. ఆ ప్రార్థన దేవుడు వినలేదని తెలిసిపోయింది. అయితే చూడమన్నాడు, చూసి సంతోషించాడు. కొన్ని ప్రార్థనలకు సమాధానం రాకపోయినా సరే, దేవుని చిత్తం ఏదో అది నెరవేర్చబడుతున్నప్పుడు సంతోషించి గంతులేసే బుద్ధి క్రైస్తవ జనాంగంగా మనకు రావాలి, మనం నేర్పించాలి. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. రేస్మరాజనమ్మ గారు ఒక పాట పాడతారా? ఓ ప్రార్థన సుప్రార్థన నీ ప్రాభవంబు మరుతున పాడతారా అమ్మగారు? రాసింది గారు పాడతారా? సార్. ఓ ప్రార్థన సుప్రార్థన. ఓ ప్రార్థన సుప్రార్థన నీ చూసి పాడాలి. నీ ప్రాభవంబును మరతున, నీ ప్రాభవం మరతునా, నా ప్రభువున్ ముఖాముఖిన్ నీ ప్రభావం మీరేమైనా ప్రభావం మరతునా, నా
నా ప్రభువున్ ముఖాముఖిన్ ప్రభువున్ ముఖాముఖిన్ నే ప్రాణుతింతు నీ ప్రభున్ నా ప్రాణమౌసు ప్రార్థన నీ ప్రేరణంబు చే కదా నీ ప్రేమ ధార గ్రోలుదం ఓ ప్రార్థనా ప్రార్థన. చాలండి కలుగుగాక. ముఖాముఖిగా ప్రభుతో సమయములు గడుపుచుండుట, వ్యక్తిగతముగా పర్సనల్ గా ప్రభువును ఎరుగుట, ముఖాముఖిగా ఇద్దరు స్నేహితులు కలుసుకున్నప్పుడు ఏ విధంగా మాట్లాడుకుంటారో ఆ విధంగా మాట్లాడుట, పరలోకపు ప్రభువుతో, తండ్రితో. ప్రార్థనలో ఆన్సర్డ్ ప్రేయర్స్ ఉంటాయి, ప్రార్థనలో అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ ఉంటాయి. ప్రతి ప్రేయర్కు విశ్వాసి సంతోషిస్తాడు. శోధనలో, ఇరుకులో, ఇబ్బందులో పౌలు గారికి ఉన్న అనుభవము మనం చూసాం. అది ఆన్సర్డ్ ప్రేయర్ అయినా సంతోషమే, దేవుని చిత్తము కాకపోయినా సంతోషమే. ఈ దేవుణ్ణి, ఈ ప్రభువును, నా ప్రభువును విడిచి నేను ఎక్కడికి వెళ్ళగలను? విశ్వాసి సమర్పణ, దేవునితో సంభాషణ, ప్రభువుతో సంభాషణ, ప్రభుతో సహవాసం. చక్కని వాక్యం అందించిన నాగలింగేష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మనము కూడా 12 రాష్ట్రాల గురించి ఈరోజు 13వ రోజు. అవకాశం ఉన్నవారు బ్రేక్ఫాస్ట్ మానేస్తున్నారు, మధ్యాహ్నం భోజనం మానేస్తున్నారు, ఈవినింగ్ స్నాక్స్ మానేస్తున్నారు, లేదా రాత్రి కాలపు భోజనం మానేస్తున్నారు. మెట్టుకు ఏదో ఒక పూట ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారు. యూనిక్ కాజ్ కొరకు. భారతదేశంలో 12 రాష్ట్రాలలో కఠినముగా మత మార్పిడి చట్టాలు అమలవుతున్నాయి. సుప్రీంకోర్టులో హియరింగ్ వచ్చింది. న్యాయమూర్తులకు పరలోకం నుండి మంచి జ్ఞానము ప్రాప్తి అవునట్లుగా రండి మనం కూడా ఈ 13వ రోజు అవకాశం ఉన్నవారు, అవకాశం లేని వారు ప్రార్థన చేస్తారు. అవకాశం ఉన్నవారు ఏదో ఒక పూట అయినా ఉపవాసం చేస్తారు. మనం కూడా ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన ఆలకించి, దీనులమైన మనము మొరపెట్టుకుంటున్న మొరను ఆలకించి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. విశ్వాసం ఉన్నది, అచంచల విశ్వాసం ఉన్నది. దేవుడు తప్పకుండా మనం అడిగిన రీతిగా 20-30 సంవత్సరాల క్రితము ఏ విధంగా సేవ జరుగుతుందనో ఆ విధంగా జరిగే ఒక అవకాశం మరలా ఇస్తాడు. రండి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో జయమ్మ గారు ఉన్నారు. ఒక మాట ప్రార్థన చేస్తారా? జయపాశ్రమ గారు ఒక మాట చేస్తారా? అలాగే గారు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, జీవము కలిగినటువంటి దేవానికి స్తోత్రాలయ్యా. ఇప్పటి వరకు ప్రభువా, నీ ప్రియులైనటువంటి బిడ్డలు ప్రభువా పాటల ద్వారా నిన్ను మహింపరిచారు. నీ దాసుని ద్వారా మాతో నాయన ప్రభువా మాట్లాడారు. నీ కొందనాలు నాయన. నువ్వు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నీ కొందనాలు ప్రభువా. అయ్యా దేవుడు నాయన విననటువంటి ప్రార్థనలు పరిశుద్ధ గ్రంథములో మా కొరకు లిఖితం చేసావు ప్రభువా. అయ్యా మేము దేనిని కోరుచున్నాము ప్రభువా? నైనా ప్రభువా, మాలో ఉన్నటువంటి ప్రతి పాపమును, ప్రతి విధమైనటువంటి నాయన ప్రభువా అయా తండ్రి, నీకు ఇష్టమైనటువంటి దోషమును తొలగించుకుని ప్రభువా నీ ఎదుట పరిశుద్ధముగాను, నీ ఎదుటనైనా ప్రభువా నిష్కలంకలంగాను మేము కనపడినట్లుగా ప్రభువా నీ వాక్యమును మాలో భద్రపరచండి నాయన.
నీ దాసుని ద్వారా మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నీ వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం తండ్రి. నాయన నీ కృప చొప్పున మేము నడిపించబడులాగున ప్రభువా తండ్రి, నిత్యము కూడా ప్రభువా నీవునైన ప్రభువా ఆశించినట్లు మా జీవితాల్లో జీవించటానికి ప్రభువా నీకు అయిష్టమైన వాటిని మా యుద్ధ నుంచి నాయన ప్రభువా తీసివేసి పరిశుద్ధమైనటువంటి జనాంగంగా, పరిశుద్ధమైనటువంటి పిల్లలంగా ప్రభువా మేము నీ కొరకు భూమి మీద జీవించటానికి కృప చూపించి నడిపించి నాయన మీ దాసులు చెప్పినటువంటి ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఈ లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకున్నామని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చక్కగా ప్రార్థన చేస్తున్నా జయపాత్రకి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పరలోక ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన చెప్తున్నామండి. ప్రభు నేర్పిన అందరికి వందనాలండి. నాగలింగేష్ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క కృపయు, ఆయన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు కూడి ఉన్న మనకును, మన కుటుంబములకును, మన సంఘములకును, జరగనైనటువంటి రెండవ ఆరాధన కూడికకును, సకల పరిస్థితులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపించును గాక. అందరికీ వందనాలు. దినమెల్ల ప్రభు హస్తములతో, భద్రమైన హస్తములతో దేవుడు మిమ్మల్ని కాచి కాపాడును గాక. ఆమేన్. అలాండి ఇప్పుడు హిందీ సభ సమయం అవుతుంది కదా, హిందీ సభ ప్రారంభించుకుందామా? విశ్వనాథ్ प्रसाद जी, आपका स्वागत है। धन्यवाद 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 धन्यवाद। हे हमारे पिता सर्वशक्तिमान, जीवित, सर्वसामर्थी, सर्वमय पिता, पुत्र, पवित्र आत्मा, सनातन के प्रभु, तेरे अनुग्रह के सिंहासन में दीन और नम्र बन के थरथराते हुए आए हैं। तुझे से दया की याचना करते हैं, तुझी से बल कुव्वत मांगते हैं, तुझी से दरखास्त करते हैं। मीठी नींदी धन धान घराने को आपने जगते हुए रक्षा किया, सुरक्षा किया, हमें भिन्न भिन्न जगहों से इकट्ठा करने में मदद की। हम इसके लिए आपको कोटि कोटि धन्यवाद 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 करते हैं। आज के मिशन और आने वाला दिन तेरे हाथ में सौंपते हैं। हमारे बीच उपस्थित हो करके हमारी अगुवाई करे अब्बा। पराक्रम, शुभा, वैभव, राज्य तेरा है पापा। तू ही सभी पर मुख्य और प्रधान है। तू ही प्रभुता करता है, बल देता है, बढ़ाता है। धन वैभव तेरे हाथों से मिलता है। तेरी महिमा युक्त नाम को हम स्तुति करते हैं, धन्यवाद करते हैं। सेनाओं का यहोवा पवित्र 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 है। तू सर्वसमर्थी है, सर्वमय है, अनंत है, अविनाशी है, राजाओं के राजा है। पापा जी, आज के इस मिशन को, नेटवर्क को, आगे की समय को, सभी भाई बहन को, लाइफ की कंट्रोलिंग को तेरे छेदे और जुड़ाव हाथों में करते हैं। हमारे बीच उपस्थित हो करके हमारी अगुवाई करे अब्बा। हमें नाम बाई नाम आशीष दे। हमारे भाई हमारे बहनों को जोड़ने में, इकट्ठा करने में मदद करें कि हम सब मिल करके आपकी बड़ाई